ఎండాకాలంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. నీటి సమస్యలు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటుంది. మిషన్ భగీరథపై 10 రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ చేపడుతుంది. భగీరథ నీళ్లు రాని చోట ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుంది. వేసవిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపడుతోంది. వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా రాష్ట్ర సర్కార్ అప్రమత్తమైంది. క్షేత్రస్థాయిలో మిషన్ భగీరథ స్కీమ్లో ఉన్న సమస్యలను తెలుసుకుని పరిష్కరించడం, మిషన్ భగీరథ లేని చోట్ల ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం అనే 2 లక్ష్యాలతో రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు అధికారులు. ఈ నెల 10 వరకు 10 రోజుల పాటు కొనసాగనున్న ఈ స్పెషల్ డ్రైవ్లో డిపిఓలు, డిఎల్పిఓలు, ఎంపీఓలు, విలేజ్ సెక్రటరీలు, సిఈలు, ఏఈలు, గ్రామస్థాయిలో కార్యదర్శులు, నీటి సహాయకులు, ట్రంక్ లైన్లతో పాటు ట్యాంకులు, ఇంట్రా విలేజ్ పైప్ లైన్లను తనిఖీ చేస్తారు. తాగునీటి సరఫరాలో ఎక్కడైనా సమస్య గుర్తిస్తే అక్కడికక్కడే పరిష్కరిస్తారు. ఎక్కడైనా పెద్ద సమస్య ఉన్నా భగీరథ సిస్టమే లేకున్నా ఆయా చోట్ల ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం ప్రభుత్వానికి నివేదిస్తారు. గ్రామస్థాయిలో పర్యటించి సమస్యలు తెలుసుకోవడంతో పాటు భగీరథ నీళ్లపై నమ్మకం కలిగించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామంటున్నారు అధికారులు. దీంతో పాటు రాష్ట్రంలో మిషన్ భగీరథ నీళ్లు ఎన్నిండ్లకు చేరుతున్నాయి, ఎంతమంది ఆ నీళ్లు తాగుతున్నారు, ఇంకా నల్లా కలెక్షన్ లేని ఇండ్లను గుర్తించనున్నారు. మిషన్ భగీరథ నీళ్లు అందని చోట గ్రామాల్లో ప్రత్యామ్నాయంగా తాగునీరు అందించేందుకు ఎన్ని బోర్లున్నాయి, అందులో పనిచేస్తున్నవి ఎన్ని, ప్రైవేటు బోర్లు, వ్యవసాయ బోర్లు ఎన్ని అందుబాటులో ఉన్నాయనే వివరాలు లెక్క తీస్తున్నారు అధికారులు. ఈ సర్వే నివేదిక ఆధారంగానే ప్రభుత్వం సమ్మర్ డ్రింకింగ్ ప్లాన్ తయారు చేస్తుందని చెబుతున్నారు ఉన్నతాధికారులు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 24,459 ఇండ్లకు భగీరథ నీరు సరఫరా అవుతుంది. మరో 1059 ఇండ్లలో మిషన్ భగీరథ వ్యవస్థ లేదు. ప్రస్తుతం 861 హ్యాబిటేషన్స్ కు పొరుగు గ్రామాల నుంచి, ప్రైవేటు బోర్ల నుంచి వాటర్ సప్లై చేస్తున్నారు. మిగిలిన 198 హ్యాబిటేషన్స్ లో కొత్త బోర్లు వేయాలని ప్లాన్స్ చేస్తున్నారు. అప్పటిదాకా ట్యాంకర్లతో నీటిని తరలించాలని భావిస్తున్నారు. మిషన్ భగీరథతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 57,601 హ్యాండ్ పంపులు, 47,126 సింగిల్ ఫేస్ మోటార్లు, 7,354 ఓపెన్ వెల్స్ అందుబాటులో ఉన్నాయి. గత సర్కారు వీటన్నింటినీ పక్కన పెట్టగా కాంగ్రెస్ సర్కార్ వచ్చాక గతేడాది నుంచి హ్యాండ్ పంపులు, ఓపెన్ వెల్స్ రిపేర్లు చేయిస్తూ అందుబాటులోకి తెస్తోంది. ఇప్పుడు వాటి పరిస్థితిపై రిపోర్ట్ తీసుకుంటుంది. ఆ నివేదిక ఆధారంగా నిధులు విడుదల చేసి రిపేర్లు చేపట్టాలని నిర్ణయించింది. మరోవైపు భగీరథ స్పోర్ట్స్ పాయింట్లో, రిజర్వాయర్లలో నీటి నిల్వలను నిరంతరం పర్యవేక్షిస్తోంది. వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టామన్నారు మంత్రి సీతక్క. 10 రోజుల పాటు భగీరథపై సమ్మర్ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రామాల్లో అధికారులు పర్యటించి తాగునీటి సమస్యలు తెలుసుకోవడంతో పాటు మిషన్ భగీరథ నీళ్లపై నమ్మకం కలిగేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. భగీరథ నీళ్లు వెళ్లని చోట్ల ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామానికి బల్క్ నీటి సప్లై బాధ్యతలను గ్రిడ్ ఇంజనీర్లు, ఇంటింటికి నల్లా నీరు సరఫరా చేసే బాధ్యతను ఇంట్రా ఇంజనీర్లు పర్యవేక్షించాలని ఆదేశించింది ప్రభుత్వం. ఎక్కడైనా నీటి సమస్య తలెత్తితే గతేడాదిలాగే ప్రైవేటు బోర్లను అద్దెకు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. దీంతో గతంలో రెంటుకు తీసుకున్న బావులు, బోర్ల యజమానులతో ఆఫీసర్లు మాట్లాడుతున్నారు.